సో మనం ఎంతసేపు మాట్లాడినా మాటలు సాధారణంగా మనుషులకి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటేనే ఎక్కుతాయి. కానీ ఈ పాటలో మనం పడుకున్నా మనం అటెన్షన్లో లేకపోతే సరే మన అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది, అంటే లాక్కుంటుంది తన వైపు. సో ఇక్కడ మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసింది ఆయన తెలియకుండా అయితే ఎవరూ లేరు. గద్దర్ చెప్పినట్టు ఎనీ క్యాస్ట్ ఎవరైనా తెలియ వ్యక్తి అయి ఉంటే ఆయన గ్యారంటీగా గద్దర్ గారి ఉద్యమము, ఆయన పాటలు, ఆ పాటలు ఏ రకంగా రంజింపు చేస్తాయి, అలాగే మనిషిని ఏ రకంగా మోటివేట్ చేస్తాయి అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్కి మన తెలంగాణ ఆంధ్రాలో అందరికీ తెలుసు. సో అటువంటి వ్యక్తిని మనం ఈరోజు ఇక్కడ స్మరించుకుంటున్నాం, ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. సో నేను భీమసేన వారి జనరల్ సెక్రటరీగా మేడం వెలుడు గారిని గద్దర్ గారి యొక్క లెగసీ కానీ ఆయన ఉద్యమాన్ని కూడా ముందుకు అదే రకంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి చేయండి.